హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మీకు ఒక అద్భుతమైన చట్నీ చేయబోతున్నానండి. ఇది వెరీ టేస్టీగా ఉంటుంది. పల్లెటూరు స్టైల్ చట్నీ అండి. చూడండి, వంకాయ చట్నీ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక వంకాయ, ఎర్రగడ్డలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కారం మీ టేస్ట్ ప్రకారం మీకు ఎంత కారం కావాలో అని వేసుకోండి, ఒక టమాటా, చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇది ఇట్లా స్టవ్ మీద ఇట్లా కాల్చుకోవాలి. చూడండి, చూపించే విధంగా ఇట్లా కాల్చుకోవాలి. బాగా కాల్చుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇట్లా క్లీన్గా నీట్గా కడుక్కోవాలండి. చూడండి, ఇట్లా నీట్గా దానిపైన ఉండేది నల్లగా ఉండేవి అంతా పొట్టు తీసేయాలి. చూడండి, చూపించే విధంగా ఇట్లా నీట్గా చేసుకోవాలి. ఈ వంకాయ కూడా అట్లనే వేడివేడిగా ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా చేసుకోండి. మరొకటి ఏమంటే, ఇది కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి జారిపోతూ ఉంటాయి కాబట్టి వేళ్ళు కానీ అది కట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ఎర్రగడ్డలు కానీ టమాటా కానీ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. ఈ చట్నీ కానీ రోల్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. జనరల్గా మనము టైం లేక మిక్సీలో వేసేస్తూ ఉంటాము, అది అంత టేస్ట్ రాదు. రోల్లో దంచితే కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. చూడండి, ఎర్రగడ్డ కూడా ఇట్లా నీట్గా కడుక్కొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసేటప్పుడు జారిపోతూ ఉంటాయి. చూడండి, ఇట్లా రోల్ బాగా నీట్గా కడిగిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకొని ఇట్లా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత చింతపండు పెట్టుకున్న చింతపండు వేసుకొని దంచుకోవాలి బాగా ఇట్లా. ఆ తర్వాత టమాటా కూడా ఇట్లే దంచుకోవాలి. దంచేటప్పుడు మెల్లిగా దంచుకోవాలండి. ఆ రసం అంతా పైకి ఎగురుతూ ఉంది కదా, నేను కట్ చేసి వేయాల్సింది. సో మీరు ఇట్లా మెల్లిగా ఇట్లా దంచుకోవాలి టమాటా. ఆ తర్వాత వంకాయ కూడా ఇట్లా కట్ చేసుకొనైనా వేసుకోండి, లేకుంటే ఏదో ఇట్లా పూర్తిగా వంకాయన వేసుకొని ఇట్లా మెల్లిగా దంచుకోండి, కచ్చాపచ్చగా దంచుకోండి, బాగా టేస్టీగా ఉంటుంది. ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇట్లా బాగా కలుపుకోండి. ఇట్లా దంచుకున్న తర్వాత ఎర్రగడ్డలు లాస్ట్లో వేసుకోవాలండి. ఎందుకంటే తినేటప్పుడు ఎర్రగడ్డలు పలుకులు తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ బాగా ఇట్లా సాల్ట్ వేసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా బాగా దంచుకోవాలండి, కచ్చాపచ్చగా దంచుకోవాలి చూపించే విధంగా. ఇది వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకుని తింటుంటే అబ్బా అద్భుతంగా ఉంటుందండి, అసలు అమృతంలాగా ఉంటుంది. ఆ తర్వాత ఈ కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఇలా దంచుకోవాలి. చూడండి, అంతే, ఎంతో టేస్టీ చట్నీ రెడీ. ఇది ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవడమే. చూడండి, అప్పుడు పూర్వకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు, మన నాన్నమ్మ వాళ్ళు అందరూ ఇలా రోల్లో దంచి చట్నీలు చేసేవాళ్ళు. అప్పుడు కడుపు నిండా తినేవాళ్ళం అన్నమాట, సాటిస్ఫాక్షన్గా తినేవాళ్ళు. ఇప్పుడు కాలంలో బిజీ అయిపోయి అందరూ మిక్సీలో వేసేసి తొందరగా మిక్సీలో వేసేసి చేసేసుకుంటున్నాము, అది అంత టేస్ట్ రాదు. చూడండి, ఆ చట్నీలో ఇంకా పోపు వేసుకోవాలండి. చూడండి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు, కొద్దిగా పసుపు, కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకొని దాంట్లో చట్నీలో కలిపేయడమే, అంతే. ఎంతో టేస్టీ వంకాయ పచ్చడి, పల్లెటూరు స్టైల్ వంకాయ పచ్చడి రెడీ. ఈ చట్నీ అయితే అద్భుతంగా కుదిరిందండి. మీరు కూడా చేసుకొని తింటారనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.